సో మొత్తానికి ధనార్జని ధ్యేయంగా ఈరోజు విద్యా సంస్థలు నెలకొల్పి పుట్టగుళ్ళ పుట్టుకొస్తూ ఉన్నాయి. కనీసం కొన్నిటికి పార్కింగ్ లేదు, నడి రోడ్డు పైన కళాశాలలు పెట్టిళ్ళు. కొన్ని కోచింగ్ సెంటర్ల పేరుతోటి ఆ యొక్క విద్యా సంవత్సరాన్ని మొత్తమే ప్రారంభిస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా కూడా స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి PDSU జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ గారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. రంజిత్ గారు చెప్పండి, ఈ అంశం ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు మన అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అసలు అనుమతులు లేకుండా అకాడమీలు, కోచింగ్ సెంటర్ అనే పేరు మీద కేవలం డబ్బులను ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి డబ్బులే వాళ్ళ ధ్యేయంగా విద్యార్థులను అసలు నాణ్యమైన విద్య అందించకుండా కేవలం JEE, NEET, మెయిన్స్ అని ఏదైతే పేద బడుగు కలిగిన వర్గాల తల్లిదండ్రులకు తెలియని మధ్యతరగతి వాళ్లకు ఆశలు చూపిస్తూ కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేసి మరి ఈ రోజు పేరెంట్ ఈ అకాడమీలు అనే విద్యా సంస్థలకు కడుతున్నారు. ఇలాంటి అనుమతులు తీసుకోకుండా, కనీస అనుమతులు తీసుకోకుండా, చివరికి అసలు అది హాస్టల్లో ఒక 10 మంది 20 మంది కూర్చునే స్థలంలో 100-150 మందిని గొర్రెల కన్నా అధ్వానమైన స్థితిలో విద్యార్థులని అక్కడంతా చేర్చి అసలు విద్యకు పనికిరాని ఒక వాతావరణంలో విద్య చెప్పలేని చోట్ల కూడా ఈరోజు వాళ్ళు విద్యను వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా ఈ అకాడమీలు ఓపెన్ అయినాయి. ఈ అకాడమీలలో పూర్తిగా విద్యార్థులను వాళ్ళకు ఒక డబ్బులు ఇచ్చే ఒక మెషిన్స్ లాగా, ఒక యంత్రాల్లా చూస్తున్నారు. ప్రతిదీ డబ్బులే. అక్కడ విద్యార్థి అడుగు పెట్టిన రోజు నుండి తను బయటకు వచ్చేంత వరకు ఎంత సాధ్యమైతే అంత విద్యార్థి గంచంగా దోచుకునే విధంగా ఈరోజు అకాడమీలు, ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు తయారయ్యాయి. అంటే అధికారులకు మరి సమాచారం లేదా? అధికారుల దృష్టికి పోతే అసలు అధికారులు ఏం చేస్తున్నారు మరి? అంటే మీరు ఏమైనా ఫిర్యాదులు లాంటి ఏమైనా చేసినా? అనేక సార్లు మేము ఫిర్యాదులు చేశాము, కానీ అధికారులు అవి ఇంటర్ కళాశాలలు కాదు, అవి అకాడమీలు మా పరిధిలో లేవు అంటూ వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. వాళ్ళకు అనుకూలంగానే ఈ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. అనేక సార్లు మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అసలు ఇది ఇంటర్ కాలేజ్ కాదు, ఇవి ఇంటర్ కాలేజీలు కావు, ఇవి అకాడమీలు, ఇవి కోచింగ్ సెంటర్లు, ఇవి ఒక ట్యుటోరియల్ పాయింట్స్ లాంటి వీటికి సంబంధించిన అనుమతుల గురించి మా దగ్గర కూడా ఎలాంటి జీవోలు కానీ నామ్స్ కానీ లేవు అని వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా వారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళకే వీళ్ళు సహకరిస్తున్నారు. వీళ్ళు కొమ్ము కాయడం వల్లనే ఈ రోజు విద్యా వ్యాపారాన్ని అంత బలంగా ఎత్తెచ్చగా ఈ రోజు మన రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు ఈ విద్యా సంస్థలు చేయగలుగుతున్నాయి. పూర్తి అండదండలు విద్యాశాఖ నుండి వాళ్ళకు అందుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు నిన్న ఒక నారాయణ కార్పొరేట్ కళాశాలను కూడా సీజ్ చేసినట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. మొన్న కూడా ఒకటి జరిగినటువంటి ఒక పాఠశాలను కూడా సీజ్ చేసినట్టుగా కూడా ఉంది. అంటే మరి పూర్తి స్థాయిలో అధికారులు మరి చర్యలు తీసుకుంటలేరని అనుకోవచ్చా, లేకపోతే చర్యలు తీసుకుంటారనుకోవచ్చా? ఏ చోట అయితే బలంగా పూర్తిగా విద్యార్థి సంఘాలు మేము అందరం ఐకమయ్యి వారి మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి పెట్టినప్పుడు మాత్రమే ఆ పని జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు యథేచ్ఛగా తెచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళు నడిపించుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. నిన్న జరిగిన నారాయణ కళాశాలలో కూడా ఓపెనింగ్ పర్మిషన్ దాకా వచ్చింది. ఓపెనింగ్ పర్మిషన్ వచ్చినాక వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోకూడదు, స్కూల్ని నడపకూడదు. వాళ్ళు కేవలం దానికి సంబంధించిన అన్ని పూర్తి చేసుకొని పనులన్నీ చేసుకొని ఆ తర్వాత విద్యాశాఖ నుండి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాత తరగతులు మొదలు పెట్టాలి. కానీ ఇవన్నీ చేయకుండా కేవలం ఓపీ మీదనే ఈ రోజు మీరు చెప్పిన ఈ 2 పాఠశాలలు కావచ్చు, ఇంకా కొన్ని పాఠశాలలు ఈ రోజు వాళ్ళు నడిపిస్తున్నారు. ఎక్కడైతే మాలాంటి వాళ్ళు లేదా విద్యార్థి సంఘాలు లేదా ప్రజలు కాస్త అవగాహన ఉన్న వాళ్ళు, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకించే వాళ్ళు బలంగా పోరాడినప్పుడు మాత్రమే ఎంతో కొంత మోస్తరుగా, అది కూడా వారు ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళకు ఇబ్బంది జరుగుతుందని చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిగా వారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. పూర్తి స్థాయిగా వాళ్ళు అధికారులు చర్యలు తీసుకోవాలనుకుంటే అసలు రోజుకొక ఇన్స్టిట్యూట్ ని లేదా ఒక అకాడమీని వీళ్ళు సీజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంకొకటి మరొక సమాచారం కూడా మనకు అంతా ఉంది. హన్మకొండ నగరంలో సంబంధించిన SR అనే ఒక విద్యా సంస్థ కోచింగ్ సెంటర్ పేరుతోటి ఈరోజు అడ్మిషన్ తీసుకుంటున్నట్టుగా కూడా కొంత సమాచారం అవుతుంది. ఈ అంశం ఏమైనా మీ దృష్టిలో ఉందా? ఉంటే మీరు ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా SR అనే కాదు, ఈ రోజు అనేక కార్పొరేట్ కళాశాలలు వీళ్ళందరూ కూడా ఇంటర్ కాలేజ్ అని పెట్టుకుంటే నామ్స్ కింద పనిచేయాలి కాబట్టి, నియమ నిబంధన కింద పనిచేయాలి కాబట్టి మాలాంటి వారు వాళ్ళని ఫీజుల విషయంలో కావచ్చు, ఇంకో విషయం పని సమయంలో కావచ్చు, మేము అందరం కూడా వాళ్ళతో మేము పోరాడుతున్నాం కాబట్టి వీరందరూ కూడా దీన్ని ఒక అకాడమీగా, ఒక ట్యుటోరియల్ పాయింట్ గా దీన్ని మార్చారు. ఇంటర్ విద్యను ఒక ట్యుటోరియల్ పాయింట్ గా మార్చేసి ఒక అకాడమీగా మార్చి
అకాడమీకి ఎలాగో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టేట్ గవర్నమెంట్ నుండి ఇవ్వలేదు కాబట్టి ఈ అకాడమీస్ అనే పేరు పెట్టేసి విచ్చలవిడిగా డబ్బులు ఏమైనా ధ్యేయంగా మధ్యతరగతి పిల్లల్ని తల్లిదండ్రులని దోచుకుంటున్నారు అకాడమీలు అనే పేరు మీద. అన్ని అకాడమీలు ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కార్పొరేట్ వాళ్ళకి ఎక్కువ అకాడమీలు ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు వారి కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అకాడమీస్ రన్ చేస్తూనే ఉన్నారు. అకాడమీ అనేదానికి మేము ఎప్పుడైనా అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే అకాడమీకి మాకేం సంబంధం, అకాడమీ మా పరిధిలో ఉండదు. అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఇంటర్ పిల్లలని తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా విద్యాశాఖ కూడా వాళ్ళకే కొమ్ము కాస్తుంది. ఓకే. సో అంటే దీనికి సంబంధించి ఇప్పుడు అంటే పాఠశాలలు కావచ్చు, తర్వాత కళాశాలలు కావచ్చు, మరి అధికారుల నిర్లక్ష్యం కనబడుతున్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నతాల పై అధికారులకు కానీ మిగతా వాళ్ళకైనా కానీ పాలకుల దృష్టికి కానీ తీసుకుపోయే ప్రయత్నం చేసేలా మీరు? అనేక సందర్భాలలో మేము కలెక్టర్ గారిని కలిసాము, మిగిలిన పై అధికారులను కలిసాము, అన్ని చేస్తున్న ఆర్జేడీ గారిని కలిసాము. ఎక్కడ కలిసినప్పటికి కూడా సమాధానం దాటి వేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా తక్షణ స్పందించే లక్షణాన్ని ఈరోజు విద్యాశాఖ మర్చిపోయింది. విద్యాశాఖ ఉద్దేశపూర్వకంగానే కార్పొరేట్ వారికి కొమ్ము కాస్తుంది. ఏ అధికారులను కలిసినప్పటికి కూడా ప్రయోజనం చాలా తక్కువగా జరుగుతుంది. మీరు చెప్పినట్టు 1-2 సందర్భాలు తప్ప మెయిన్ అన్ని చోట్ల కూడా వీళ్ళందరూ అండదండలతో ముందుకెళ్తున్నాయి. ఎప్పుడైనా మాలాంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే ఇంకా మిత్రులు ఎవరైనా కానీ కొంతమంది ఖచ్చితంగా అదే అడ్డుకోవాలని చేసే టైంలోనే ఎక్కడో 1-2 సీజ్ చేయడం, అలా పైన వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నారు తప్ప అది అందరూ వీళ్ళందరి సహకారంతో ఈరోజు విద్యా వ్యాపారం అనేది నడుస్తుందని మా లాంటి వారి అభిప్రాయం. ఓకే, మరి ఇదే ఎప్పుడు కూడా పునరావృతం అవుతా ఉంటే అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే విద్యార్థి సంఘాలుగా మీరు ఏం చెబుతున్నారు? మొదటి నుండి మేము ప్రతి సంవత్సరం కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి మా పీడిఎస్ మొదలైనప్పటి నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ రంగాన్ని బలపరుద్దాం, ప్రభుత్వ పాఠశాలని బలపరుద్దాం, కామన్ విద్యా విధానాన్ని తీసుకొద్దాం. విద్యను వ్యాపారంగా చూసే వారి చేతిలో విద్య ఉన్నంత కాలం కూడా విద్య వ్యాపారంగానే ఉంటుంది తప్ప ఈ సేవా రంగంలోకి ఉండదు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సేవా రంగానికి సంబంధించిన విద్యా సంస్థని కేటాయించడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము మా ఆర్గనైజేషన్ మొదలైన రోజులు కూడా అనేక చోట్ల అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులను కూడా మేము మా వంతుగా మేము చైతన్యపరుస్తూనే ఉన్నాం. ఇంకా ప్రభుత్వ పనులను మనం బలపరుచుకుంటే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ అనే పేరు మీద ఎన్ని పాఠశాలలు మనకు మూతపడుతున్నాయో మనకు తెలుసు. దాదాపు ఒక 8,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 8 నుండి 10,000 పాఠశాలలు రేషనలైజేషన్ లో ఇవాళ మూతపడిపోయాయి. లాస్ట్ పోయిన సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా ఎప్పుడు లేని మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఎప్పుడు లేని మొట్టమొదటిసారి 10th ఎగ్జామ్స్ ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది రాశారు గవర్నమెంట్ పాఠశాల కన్నా. ఒకవైపు ఎంజేఐడీలను పెట్టాము, ఒకవైపు గురుకులాలను పెట్టాము, ఒకవైపు KG to PG ఉచిత విద్య. ప్రభుత్వాలు పాలకులు ఎవరైనా ఉన్నప్పటికీ అనేక గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్న పరిస్థితి ప్రైవేటు పాఠశాలను ప్రభుత్వమే దగ్గరుండి పెంచి పోషిస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము మొదటి నుండి చైతన్యం చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలో పూర్తిగా ప్రభుత్వ పరంగానే విద్య ఉండాలి తప్ప ప్రైవేట్ చేతిలో విద్య ఉండొద్దని ఆ డిమాండ్ మేము దఫాల వారికి ఎప్పటికీ ఏదో ఒక ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ప్రజల్ని కూడా చేతపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అధికారుల పైన కూడా మా శక్తి మేర మేము ఒత్తిడి పెడుతున్నాం. ఓకే, సో ఈరోజు అందరి టీవీ ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ అటు ప్రభుత్వం మేము అన్ని సౌకర్యాలు ఇస్తున్నామని చెప్తున్నది, కానీ వాటిని వినియోగించుకోవడానికి మాత్రం తల్లిదండ్రులు మాత్రం సుముఖంగా లేరనేది మనకు కనబడుతుంది కొట్టొచ్చినట్టుగా. ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు మనము? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మనందరికీ తెలుసు, ప్రభుత్వం కూడా చెప్తుంది ఒక విద్యార్థి మీద ₹1,00,000 దాకా ఖర్చు పెడుతున్నామని గొప్పగా చెప్తుంది. ₹1,00,000 మీరు ఖర్చు పెట్టినాక కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్య బాగలేదనే ఒక చెడు ప్రచారాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరు? దీని మీద ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి పెట్టాలి. ఆ చెడు ప్రచారం చేసేది కూడా ఇలాంటి విద్యా సంస్థలే. ఈ కార్పొరేట్లు ఈ విద్యా వ్యాపారం చేసే వాళ్ళే ఈ చెడు ప్రచారాన్ని చేస్తున్నారు. దీన్ని ఎత్తుకొట్టాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వము మౌనంగా ఉంటూ వాళ్ళకు సహాయం చేస్తుంది. మనకు తెలుసు అనేక మంది రాజకీయ నాయకులు విద్యా సంస్థలు పెట్టి విద్యా వ్యాపారం చేస్తూ బయట ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు రాజకీయాలలో వాళ్ళ వ్యాపారం గురించి వాళ్ళు చూస్తారు తప్ప ప్రభుత్వ రంగాన్ని బలపరచాలన్న ఆలోచన విధానం వాళ్ళకి ఎందుకు ఉంటుంది? సో మొత్తానికి విద్యా వ్యవస్థ అనేది మార్పులు అనేది రావాలంటారు. సమూల మార్పులు జరగాలి. విద్య అనేది పూర్తిగా ఎప్పుడైతే ప్రభుత్వ పరంగా ఉంటుందో ఆ రోజే అందరికీ నాణ్యమైన విద్య అందుతుంది. ముఖ్యంగా ఈ అకాడమీల పేరు మీద మాత్రం పేద మధ్య తరగతి
తల్లిదండ్రుల ఆశని వాళ్ళు వ్యాపారంగా చేసుకొని తల్లిదండ్రులను వాళ్ళ సంపాదన వాళ్ళ శక్తిని మొత్తం దోచుకుంటున్నాయి. ఓకే, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు, కనీస సౌకర్యాలు. చివరికి కొన్ని అకాడమీలలో మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అయినా వాళ్ళ ఫీజులు లక్షలలో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఈ చెడు ప్రచారాన్ని లేకపోతే వీళ్ళు చేసే ప్రచారాన్ని కారణంగా అటువైపు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించి సాల్వ్ చేయాల్సిన సమస్య ఇది. ఓకే, సో ఇది మన రంజిత్ కుమార్ సంబంధించి మనము చూడొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళ స్థాయిని మించి వీళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే ఆ కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు పోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలను మంచి భవిష్యత్తు చూడాలనే ఆలోచనతో వీళ్ళ మాయమాటలు నమ్మి మరి కల్లిబొల్లి మాటలతోటి ఆ అరకొర వసతుల మధ్యన సుందరంగా కనపడేటువంటి ఆ ఫామ్ల మధ్యన ఆ యొక్క వీళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పిన మాటలు విని మాత్రమే తల్లిదండ్రులు విని మోసపోతున్నారని చెప్పేసి అయితే విద్యార్థి సంఘం నాయకుడు రంజిత్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. సో మనం ఇంకా ఇదొకటే కాదు, దాదాపుగా ఇప్పుడు ఇలా హన్మకొండ జిల్లా కేంద్రంలో అనేక సంబంధించిన పుట్టగొడులో ఉడికొచ్చినటువంటి అనేక విద్యా సంస్థల్లో కూడా ప్రతి దానిలో కూడా సమస్యలు ఉన్నట్టుగా కొంత మనం సమాచారం ఉంది. అన్నిటిపైన కూడా అందరిటివి పూర్తి స్థాయిలో అటు ఉన్నతాధికారులకు, ఇటు పాలకులకు, అటు జిల్లా ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి కానీ అన్ని రిప్రజెంటేషన్లు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు అందజేయబోతా ఉంది. సో థ్యాంక్ యూ రంజిత్ కుమార్, మళ్ళీ మీది తీసుకుంటాం మళ్ళీ. థ్యాంక్స్. ఓకే.